8 కోణాలు ఇందులో 8 ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నా. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే టీజీఐసి రేటు చాలా ఎక్కువ. టీజీఐసి అంటే ఈ భూములు ఎవరివి? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ, టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా. దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది, తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా? తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు? టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని నేను రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే కదా భూములు సవరించడానికంటే ముందే పప్పు బెల్లాలకు అమ్మినట్టు ఈ భూములు కట్టబెడుతున్నారు. మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్ఆర్ లోపల భూముల విలువలు సవరిస్తాం, ఓఆర్ఆర్ లోపల మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట తర్వాత పెంచుతామని చెప్పి ఇప్పుడు అదే ఓఆర్ఆర్ లోపల ఉండే భూములన్నీ ఎందుకు కట్టబెడుతున్నారు? ఇప్పుడు ఈ భూములన్నీ ఎక్కడున్నాయి? ఓఆర్ఆర్ లోపలనే ఉన్నాయి కదా. ధరలు సవరించేదాకా ఎందుకు ఆగుతలేరు? ధరలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా. అంటే మీకు మీ అనుయాయులకో మీరందరూ ఇప్పటికే దీన్ని తయారు చేసుకున్నారు కనుక మీ కమిషన్ల కోసం ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ సవరించకుండా ఈ భూముల్ని కట్టబెడుతున్నారా లేదా? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. బీఆర్ఎస్ 100 రూపాయలు అక్కడ గజం ఉంటే 200 రూపాయలు తీసుకున్నది, కానీ మీరు 30 రూపాయలకే ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ దెర్ ఇస్ ఎ పాలసీ. బీఆర్ఎస్ అది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటే తెచ్చినాం. ఆ రోజు 100 ఉంటే 200 తీసుకుందామన్నాం, మీరు 30 రూపాయలకే ఇస్తున్నారు. 170 రూపాయలు లాస్ అవుతుంది కదా. ఎందుకు 30 రూపాయలకు తగ్గించారు? దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా జరగదా? 200ని 30 రూపాయలకు ఎందుకు తగ్గించారు? తద్వారా లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అప్పట్లో మేము ఎల్ఆర్ఎస్ తెస్తే నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని మమ్మల్ని తిట్టిరా. ఇన్నోసెంట్గా లేఅవుట్కి అనుమతి ఉందో లేదో చూసి కొంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రే. 80%, 60% వసూలు చేసిండ్రు. 30%కే భూమి రెగ్యులరైజ్ చేస్తూ మల్టిపుల్ జోన్, నాట్ రెసిడెన్షియల్, మల్టిపుల్ జోన్. నువ్వు సినిమా థియేటర్ కట్టు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టు, నువ్వు ఏమన్నా చేసుకో, మల్టిపుల్ జోన్గా కన్వర్ట్ చేస్తుండే. ఒక పేదవాడికి ఎల్ఆర్ఎస్ చేయమంటేనేమో ముక్కుబిండి 80% వసూలు చేసిండ్రు. ఎల్ఆర్ఎస్లో 60%, 80% ఎస్ఆర్ఓ వాల్యూలో ముక్కుబిండి వసూలు చేస్తుంది. బడా పారిశ్రామికవేత్తలకేమో 30%కే కట్టబెడుతుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది? ఆల్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మేమే చూసుకుంటాం. హెచ్ఎండిఏ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇండ్లనే, జిహెచ్ఎంసీ ఏదైనా ఉంటాయి ఇండ్లనే, నాలా కన్వర్షన్ ఉంటాయి ఇండ్లనే. ఇక రెవెన్యూనికి రూపాయి కట్టద్దు, హెచ్ఎండిఓనికి రూపాయి కట్టద్దు, అంతా ఆల్ ఫ్రీ. ఇది దసరా బోనం జైగా, రేవంత్ రెడ్డి బోనం జైది. ఈ 30%మే అన్యాయం. వాస్తవానికి టీజీఐసి రేట్ ఒకటి, ఎస్ఆర్ఓ రేట్ ఒకటి. టీజీఐసి రేటు 3 అంతలు ఉంటే అది ఇడిచిపెట్టి ఎస్ఆర్ఓ రేటు పెట్టిండు. ఆ ఎస్ఆర్ఓ రేట్లో ఆ రోజు మేము 200% తీసుకుంటే ఈ పుణ్యాత్ముడు 30% చాలంటుండు. ఈ 30% ఘోరంరా నాయన అంటే దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, నాలా కన్వర్షన్, ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు, ఏ ఆఫీస్కి పోవడద్దు, ఏ ఫీజు కట్టుడద్దు, అన్ని మాఫీ, అన్ని మేమే ఇస్తాం ఇళ్ళని అంటుండు. ఇది దీపావళి బోనంజా. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. దీని విలువ ఈ 9,200 ఎకరాలకు హెచ్ఎండిఏ కానీ నాలా కానీ ఈ కన్వర్షన్ ఫీజుల విలువ 13,500 కోట్లు. 30% అయింది, మళ్ళీ ఫీజులు మాఫీ అయింది. దీనికి సమాధానం చెప్పాలి. ఓఆర్ఆర్ లోపల భూములు మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ పుణ్యాత్ములు ఓఆర్ఆర్ లోపల మరియు ఓఆర్ఆర్ చుట్టుపక్కల అని పెట్టింది ఈ పాలసీలో. అంటే దాని బయట కూడా అమ్మకదొబ్బే కథ. పుణ్యాత్ములు ఎంత గొప్ప స్కామ్. ఓఆర్ఆర్ లోపలనే కాదు, ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్లగొట్టే కుట్ర ఈ పాలసీలో పెట్టినరు.
పెట్టినరా లేదా దీనికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పాలసీ కాదు ఇది. రేవంత్ రెడ్డి అనుముల బ్రదర్స్ జేబులు నింపే పాలసీ ఇది. భూదందా పాలసీ. 6 నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిండ్రు. 6 నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుముల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది. అంతా ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్. ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా. ఇంత తక్కువ ధరకి ఇస్తామంటే వాడెందుకు అమ్ముతాడు? ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చిండ్రు. త్వరలో ఆ భూములేంటి, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసిండ్రో కూడా బయట పెడతాం. మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని సేకరిస్తున్నాం, అన్నీ బయట పెడతాం. ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు. కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని 50-50 అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు. ఫ్లోర్లు మాట్లాడుకున్నారు. ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఇప్పుడు లేఅవుట్కి అయితే 75 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అపార్ట్మెంట్లకైతే 60 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్సు. ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది. 30% ఖజానా, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతో ఇంకా బయటకు రాలే. అది బయట పెట్టండి. పోనీ ఈ 30% డబ్బునైనా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఇండస్ట్రీస్ వచ్చిండ్రు, వాళ్ళు ఇన్సెంటివ్స్ ఏమన్నా చెల్లిస్తారా? కొత్త పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఉపయోగిస్తారా? ఇండస్ట్రీస్ను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ఇన్సెంటివ్స్ ఇవ్వడమో, బయట ల్యాండ్లు కొని కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేయడానికి వాడతారా? లేదు మీ కమిషన్ల కోసం ఈ వచ్చిన డబ్బును బడా బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. బికాస్ దిస్ మనీ బిలాంగ్స్ టు టీజీఐసి. టీజీఐసి భూములు అమ్మితే టీజీఐసికి డబ్బులు వస్తాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మరి పారిశ్రామిక వాడల అభివృద్ధించడానికో, పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ చెల్లించడానికో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికో ఉపయోగించాలి. ఈ డబ్బును దానికి ఉపయోగిస్తారా? మీ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడానికి ఉపయోగిస్తారా? దీనికి కూడా ఈ 8వ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.